Boyle's law. This theory was proposed by Robert Boyle. According to Boyle, at constant temperature, the pressure of fixed amount of gas is inversely proportional to its volume. That is Boyle's law. At constant temperature, the pressure of fixed amount of gas is inversely proportional to its volume. Okay, so that is the definition. At constant temperature, the pressure of fixed amount of gas is inversely proportional to its volume. This statement we call Boyle's law. According to Boyle's, this is mathematically represented as P is inversely proportional to its volume at constant temperature. Okay, here listen. At constant temperature, the pressure of fixed amount of gas is inversely proportional to its volume. Okay, so దీన్ని మనం బాయిల్స్ లా అని చెప్తున్నాం అనమాట. బాయిల్స్ లా. సో దీన్ని మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకుందాం, దట్ ఈస్ కే 1/V. ఇక్కడ కే అనేది ఏంటంటే కాన్స్టెంట్ ఆర్ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు వీని ఇవతల పంపించేద్దాం. PV ఈజ్ ఈక్వల్ వాట్? K is the constant. అంటే ఇక్కడ ఏమవుతుంది, ద ప్రోడక్ట్స్ ఆఫ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ బోత్ ఆర్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెజర్ వాల్యూమ్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, కాన్స్టెంట్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ V1, its pressure P1. This is converted to or expands to the volume V2, pressure V2. Now we take this one, V1 by P1, V1 is equal to P2 V2. This is another expression for Boyle's law. అంటే ఏంటి, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర వాల్యూమ్ ఆక్యుపై చేసే లేదా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై V1, it is extended to V2, the pressure P1, the pressure is extended to P2, then the formula is P1 V1 is equal to P2 V2. This is another formula for Boyle's law. ఓకే, సో ఇప్పుడు ఒక గ్రాఫ్ కనుక ఇస్తే దీనికి బాయిల్స్ లాకి ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్, ఇట్ గివ్స్ కర్వ్డ్ లైన్స్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇక్కడ 200 తీసుకుంటే 200 కెల్విన్ టెంపరేచర్, 400, 600. ప్రెజర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ 200 కెల్విన్ దగ్గర ఇది కర్వ్ లైన్ ఇస్తుంది, అదే 400 కెల్విన్ దగ్గర అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ అక్కడ ఇదొక కర్వ్ లైన్ ఇస్తుంది, అదే 600 దగ్గర అయితే ఇదొక కర్వ్ లైన్ ఇస్తుంది అనమాట. ఓకే, సో వీటిని మనం ఏమంటామంటే ఐసోథర్మ్స్. బాయిల్స్లో ఉన్న ఈ కర్వ్స్ని మనం ఏమంటామంటే ఐసోథర్మ్స్. ఇప్పుడు మనం ఈ క్రాప్ని మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, P1/V. It gives straight lines T1, T2, T3. ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు
ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా తీసుకుంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఇలాంటి కర్వ్స్ని ఇవ్వడం అనేది మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఇది బాయిల్స్ లా. ఓకే, థ్యాంక్ యూ. Gay-Lussac's law. According to Gay-Lussac's law, at constant volume, the pressure of fixed amount of gas is directly proportional to its absolute temperature. P is directly proportional to its T. At constant volume, at constant volume the pressure of fixed amount of gas is directly proportional to its absolute temperature is called Gay-Lussac law. దీన్ని మనం Gay-Lussac law అంటాము. మరి చార్లెస్ లా ఏం చెప్తుంది? V is directly proportional to its absolute temperature at constant pressure. చార్లెస్ లాలో అయితే కాన్స్టెంట్ ప్రెజర్ తీసుకుంటున్నాము. Gay-Lussac లాలో అయితే ఇక్కడ వాల్యూమ్ని కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఒక కాన్స్టెంట్ తీసుకుందాం. P ఈజ్ ఈక్వల్ KT. ఒక కాన్స్టెంట్ తీసుకుంటే P ఈజ్ ఈక్వల్ టు KTగా రాసాం కదా. ఇప్పుడు P/T ఈజ్ ఈక్వల్ K. సో దీన్ని మనం దీన్ని మనం Gay-Lussac's లా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దీనికి ఒక గ్రాఫ్ మనకి గీయచ్చు. సో ఇక్కడ 0 నుంచి స్ట్రైట్ లైన్ రావడం జరుగుతుంది. ప్రెజరు, టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. V1, V2, V3. సో ఇక్కడ రిలేషన్ మనం చేస్తే V1 ఈజ్ లెస్ దాన్, V2 ఈజ్ లెస్ దాన్ V3. ఇదన్నమాట రిలేషన్ ఇక్కడ. సో ఇక్కడ వాల్యూము, ఇక్కడ ప్రెజరు అండ్ టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దిస్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ వి కాల్ ఐసోకోర్స్. ఐసోకోర్స్ అని అంటాం అనమాట. ఇది Gay-Lussac లా.